బుద్ధి దురద. ఆ దురద చాలా గమ్మత్తుగా ఉంటుందండి. కొబ్బరి పెంకులు కొట్టి గోక్కుంటారు కొంతమంది, మంది చేసుకోరు. ఎందుకంటే చాలా హాయిగా ఉంటుంది గోక్కున్నప్పుడు తృప్తిగానని. ఏనుక్కుంటుంది ఈ కండూతి దోషం. అందుకని ఏనుగుని పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే గొయ్యి తీసి పైన గడ్డి పరిచి అది ఒళ్ళు గోక్కోవడానికి వీలైనటువంటి పరికరములు అక్కడ పెడతారు. పెడితే ఏనుగు గబగబా అక్కడికి వచ్చి ఒళ్ళు గోక్కుందామని ఇలా ఇలా అంటుంది. అసలే బరువు అది. ఇలా ఇలా అనేటప్పటికి ఆ స్వింగ్కి, ఆ ఊగుకి పుచ్చుకర్రలు విరిగిపోయి గోతిలో పడిపోతుంది. అంతే, ఏనుగు దొరికిపోతుంది. అందుచేత స్పర్శేంద్రియ లౌల్యము చేత ఏనుగు నశించిపోతోంది. నాలుగవది రసేంద్రియము. అసలు దాని గురించి ఎంత గొప్పదో దాని అసాధ్యం కూడా అదే నిర్ణయించేస్తోంది జీవితాల్ని. ఈ రసేంద్రియము, నాలుక, దీనివల్ల ఏది పాడైపోతుందో తెలుసా అండి? చేప ఎక్కడో నీళ్లలో ఉంటుంది. వీడు కూడా నీళ్లలోకి వెళ్ళని చేపలు పట్టుకోలేడు. ఏం చేస్తాడు? శుభ్రంగా ఈశ్వరుడు దానికి ఇలా నోరు విప్పి తినవలసిన అవసరం లేకుండా మొప్పలతో ఆక్సిజన్ గ్రహిస్తూ బతకగలిగిన శక్తి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే దాని అల్లరి చూడండి. దానికి ఉన్న ఇంత నోరు, ఇంత నాలిక్కి, దానికి రుచులంటే ఎంత సంతోషం. ఓ దిక్కుమాలిన వానపామును దాన్ని తీసుకొచ్చి బ్లేడ్ ఎట్టి ముక్కలు కోసి, చిన్నప్పుడు ఏలూరులో తమిళేటొడ్డును కూర్చుని చూస్తుండేవాడిని నేను వాటిని పట్టడం. ఓ వంకర ముళ్ళు ఒకటి ఉంటుంది. ఆ వంకర ముళ్ళుకి ఈ వానపాము ముక్కను ఎక్కిస్తారు. ఎక్కించి ఓ బెండు ముక్క కట్టి ఇలా పెట్టి కూర్చుంటాడు వాడు గట్టెక్కి. ఎక్కడి నుంచి వస్తుందో ఈ ముళ్ళుకి వానపాము ఒకటే దానికి కనపడుతుంది. వచ్చి కడుపు నిండా ఉంది చేపకి. ఒక్కసారి కోరికి వెళ్ళిపోదాం, సంతోషంగా రుచిగా ఉంటుంది, దానికి పళ్ళు కూడా ఉండవు. ఓసారి అలా చప్పరిద్దామని ఆ నోరు పెట్టి ఆ వానపాము ఉన్న ముళ్ళుని ఇలా అంటుంది చప్పరిద్దామని. అనగానే ఆ ముళ్ళు నోట్లో గుచ్చుకుపోయి పట్టుకుంటుంది. ఆ బరువుకి అది ములుగుతుంది. ములగ్గానే పైనున్న బెండు ముక్క ములుగుతుంది. దొరికింది రాని ఇలా అంటాడు అంతే. వాడు నీళ్లలోంచి వచ్చి బయటపడిపోతుంది. మచిలీ జల్కా రాణి ఉస్కా జీవన్ పాణి హాత్ లగా ఓ డర్జాయేగి బాహర్ లికాలో మర్జాయేగి అని చిన్నప్పుడు పాట పాడుతుండేవారు. నీటిలో ఉంటుంది చేప, అది ఆ నీరు దానికి ఆధారం. పైకి తీసావా బాధపడుతుంది, అక్కడే బారేసావా చచ్చూరుకుంటుందని. అలా తీసి బుట్టలో బారేస్తాడు. అయిపోయిందంతే దాని జీవితం. ఏది తిందామని వచ్చిందో అది ఇంకొకరికి ఆహారమై తినబడుతోంది. రసేంద్రియము చేత చేప నశించిపోతుంది. కాబట్టి కన్ను, ముక్కు, వాసన. వాసనకి ఏది పోతోంది అంటే పద్మమునందు సుగంధం ఉంటుంది. పద్మమునందు వచ్చేటటువంటి సుగంధము వేరు. ఆ సుగంధమును అనుభవించడం కోసమని ఎక్కడ నుంచో వస్తుంది సీతాకోక చిలుక వచ్చి. అంటే మనకి ఇలాంటి ప్రాంతాల్లో కనపడదు. మీరు ఎక్కడైనా తరచూ నాకు ఎక్కడ కనపడుతుంటుందంటే ఇలాంటిది వెంకటాచలంలో వుడ్లాండ్స్ అని ఒక హోటల్ ఉంది. ఆ హోటల్కి కొండ కిందకి ఒక పార్క్ ఉంది. ఎప్పుడైనా మీరు వర్షాకాలంలో మబ్బులు వేస్తున్న వెంకటాచలంలో గొప్పతనం ఉంది, మబ్బులు కిందకి దిగిపోతాయి. అప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు ఆ పూల చెట్ల కింద చిన్న చిన్న గుహల్లా ఉంటాయి, వాటిలో వెళ్ళి కూర్చుంటే మీరు ఇటువంటి సన్నివేశాలు చూడొచ్చు. అసలు ఆ సీతాకోక చిలక ఎగురుతూ వచ్చి ఒక పువ్వులో వాలి మకరందపానం చేసి ఆ పుప్పుడి వాసన పీలుస్తూ పెద్ద పెద్ద పువ్వుల్లో మకరందపానం అయిపోయినా సరే అలా పడుకుంటుంది కాసేపు. అంటే వాసన మరిగి మత్తెక్కుతుంది. అలా మత్తెక్కితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చీకటి పడుతుంది. చీకటి పడితే పువ్వు ముకుళించుకుంటుంది. పద్మానికి అది అలవాటు. ముకుళించుకుంటే దీనికున్న రెక్కలు చాలా అల్పంగా ఉంటాయి. అది పైకి రాలేక అది అనుకుంటుందిట, రేపు తెల్లవారకట్ట సూర్యోదయం అవుతుంది, ఈ పువ్వు మళ్ళీ విచ్చుకుంటుంది, నేను మళ్ళీ వెళ్ళిపోతాను అనుకుంటుంది. అనుకుని అందులో పడుకుంటుంది. కానీ చీకటి పడే సమయానికి నీళ్లు తాగుదామని ఏనుగులు వస్తాయి. అవి నీళ్లు తాగి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ పద్మాల్ని తొండంతో పీకేసి నేల బారేసి తొక్కేసి వెళ్ళిపోతాయి. పద్మమునందు సుగంధమును ఆఘ్రాణిస్తూ పడుకున్నటువంటి తుమ్మెద ఏనుగు పాదము కింద పడి మరణిస్తోంది. కాబట్టి ఏమైంది? వాసన మరిగి తుమ్మెద నశించి ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లౌల్యమునకు నశించిపోతోంది. 5 ఇంద్రియాలు ఈశ్వరుడు దీంట్లో పెట్టాడు. కాబట్టి ఎంత లౌల్యం ఉంటుంది. ఇది అరుకాశుడు కైలాసపాళిలో. ఈ ఇంద్రియాల్లో ఏ ఇంద్రియమైనా కరిచేయచ్చు మిమ్మల్ని. కరిచేసింది అనుకోండి. ఇందాకటి సీసపద్యం ఒకటి విన్నారు కదా మీరు అజామీలుడు గురించి. ఇప్పుడు ఇంద్రియ లౌల్యము ఏ స్థితిలో కలుగుతుంది? యవ్వనమునందు కలుగుతుంది. ఈ లౌల్య బుద్ధి ఆ సమయంలో ప్రారంభం అవుతుంది. అప్పుడు ఇంద్రియాల్ని తిప్పడానికి జ్ఞానమును ఉపయోగించాలి. అలా ఎవడు ఉపయోగించడో వాడు నశించిపోతాడంతే. నిన్నటి రోజు పునర్జన్మ ఎంత భయంకరమో స్థితికి వెళ్ళిపోతాడు. అది కూడా మళ్ళీ మనుష్యుడిగా వస్తాడని నమ్మకం ఉండదు. ఏ హీనోపాధిలోకైనా వెళ్ళిపోతాడు.
ఈనోపాధిలోకి వెళ్ళిపోతే నష్టం ఏమిటండి అని మీరు నన్ను అడగచ్చు. ఒక్కొక్క ప్రాణిని ఉచ్చు వేసి చంపుతారు, ఒక్కొక్క ప్రాణిని కంఠం కోసి చంపుతారు, ఒక్కొక్క ప్రాణిని అలా కంఠం కొయ్యడమో కష్టం, లేకపోతే ఇంకోలా చంపడమో కష్టం అనుకుంటే ఎంత దారుణంగా చంపుతారో తెలుసా అండి. కొన్ని ప్రాణులను నేను ఒకసారి చూసి కళ్ళుతిరిగి పడిపోయాను. నేను విశాఖపట్నంలో పనిచేసేటప్పుడు దసరా పండగ నాడు వెళ్తూ ఓ కోడిని కోస్తుంటే యథాలాపంగా అలా ఏదో అనుకుని చూశాను. అటోడు ఇటోడు పట్టుకుని కోస్తుంటే చూశానంతే. మళ్ళీ నేను లేచేటప్పటికి సోడా కొడుతున్నారు నా మొహం మీద, అక్కడ పడిపోయాను. అందుచేత అంటే చిన్నతనంలో బహుశా అంటే నువ్వు ఇప్పుడు అలాంటివన్నీ చూస్తావా అని అక్కడ నేను అసలు చూసే అవకాశం లేదు. నాకు ఈశ్వరుడు అలాంటి దిక్కుమాల వాళ్ళు లేకుండా ఏదో పవిత్రంగా జీవనం గడిపి అదృష్టాన్ని కటాక్షించాడది కొనసాగింపబడుగాక అని కోరుకుంటాను అనుకోండి. కానీ అసలు చెప్తున్నాను, దానికి ఒక్కొక్క ప్రాణిని ఎంత దారుణంగా చంపుతారో తెలుసా అండి. అది చంపడం కష్టం అని దాన్ని తిరగేసి రోకళ్ళు పెట్టి కడుపు మీద కొట్టి చంపుతారు. నేను చూసా ఒకసారి ఒక పందిని చంపుతుంటే పారిపోయాను అక్కడి నుంచి. రోకళ్ళు పెట్టి కొడతారు, కొట్టి చంపుతారు. కాళ్ళను తీసుకొచ్చి తలకాయ కిందకు పెట్టి కాళ్ళు గుత్తి కింద వంకాయలు కట్టినట్టు కట్టి 2 వీలర్కి స్పీడ్గా వెళ్ళిపోతుంటే తలకాయ కింద పెట్టి చూస్తున్నప్పుడు ఏ రాయో పట్టని తలకి తగులుతుంటే అది అనుభవిస్తున్నటువంటి బాధ పాపము చేసినప్పుడు కనపడదు, యవ్వనంలో ఉన్నప్పుడు అనుభవించినప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఎవడు పంచుకోడదని, ఈ ఉపాధే పంచుకోవాలి. కాబట్టి యవ్వనం ఏమైనది 5 ఇంద్రియములకు లౌల్యమునిచ్చే స్థితి ప్రారంభమవుతోంది. ఇప్పుడు అజామీలుడు నిలబెట్టుకోగలడా, ఇది పరీక్ష. ఇప్పుడు అజామీలుడికి పరీక్ష, మనందరికీ పరీక్ష. మీరు వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచించేయండి. సో భాగవతం ఎవరికి అంటే ఏ వయస్సు వాళ్ళైనా వినొచ్చు, నేను తప్పు పట్టట్లేదు. అసలు నిజానికి యవ్వనంలో ఉన్నవాడు వింటే జీవితాన్ని సార్థకత చేసుకోగలడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, అందుకని అజామీలుడి యవ్వనాన్ని వ్యాసుడు అంతవర్ణన చేశాడు. ఇప్పుడు ఇంద్రియముల యందు కామము ప్రకోపమును పొందుతున్నది. ఎందుకని, ఒంటి నిండా ఓపికంది, ఇన్ని విన్నాడు. కానీ ఈ ఇంద్రియముల గొప్పతనమేమి, ఏ ఒక ఇంద్రియమైనా సరే తన లౌల్యము చేత తాను నిలబడిన పై మెట్టు నుంచి కిందకి తోసి పారవేయగలదు. ఇప్పుడు నిలబడి ఇంకొక మెట్టు దాటి బ్రహ్మములకు వెడతాడా, కిందకి పడిపోతాడా? మీరు అజామీలోపాఖ్యానాన్ని పరిశీలన చేయడంలో మీరు మిమ్ములను, మీ కుటుంబాన్ని, సమాజాన్ని పరిశీలన చేయడం అలవాటు అవుతుంది అజామీలోపాఖ్యానం. కాబట్టి మీ కుటుంబం బాగుండాలని మీరు అనుకుంటే అజామీలోపాఖ్యానం విన్నవారైతే మీ పిల్లలని ఎంత జాగ్రత్తగా బోధ చెయ్యాలో, తల్లిదండ్రులు ఎంత పరిశీలన చేసుకుంటుండాలో, ఆ సమయమునకు తండ్రికి ఓపిక తగ్గుతుంది, బిడ్డడికి ఓపిక పెరుగుతుంది. అవసరమైతే వాడు తెగతెంపులు చేసుకుంటాడు, ఒక్క తోపు తోస్తాడు, ఒక్క లెంపకాయ కొట్టాడు అనుకోండి, అయిపోయిందంటే తండ్రి బ్రతుకు అక్కడతో. ఇంకా తండ్రి బ్రతికి మరణించినట్టే, వాడికి ఆవేశం ఎక్కువైపోతే. కాబట్టి వాడు ఆవేశపడకుండా, అందుకే పుత్రమిత్రమదాచరేత్, స్నేహితుణ్ణి కూర్చోపెట్టుకుని మాట్లాడినట్టే మాట్లాడాలరా, కొడుకని అహంకరించి మాట్లాడకు, చాలా జాగ్రత్తగా ఉండు కొడుకుతో. అంత జాగ్రత్తగా వాడికి ధర్మం చెప్పుకోవడం ఏర్పాటు చేయి. అందుకే గాయత్రీ మంత్రోపదేశం చేసి గురువుని చేస్తారు తండ్రిని. గురువు పట్ల అపచారం చేయకూడదనైనా కాస్త తండ్రి గారి దగ్గర జాగ్రత్తగా కూర్చుని వింటాడని. ఎందుకని, అజామీలుడు లాంటి వాడిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఆ 5 ఇంద్రియాలతో ఈశ్వర సేవనం చెయ్యొచ్చు. ఈ కళ్ళతో చూడడమే పనిగా పెట్టుకుని 10 దేవాలయాలు తిరగడం రోజు అలవాటు పెట్టుకుని వాడు ధన్యుడైపోవచ్చు. ఒక చెవితో ఏమీ తెలియకపోయినా ఉట్టిని అలా వినడం అలవాటు చేసుకుని 4 కీర్తనలు వినడం, భగవంతుడి కథలు వినడం, వీటితో తరించిపోవచ్చు. ఈశ్వరుడి నిర్మాల్యం ముట్టుకోవడం, ఈశ్వరుడి పల్లకి మోయడం, వెళ్ళి అందరి దేవతల పాదాలు ముట్టుకోవడంతో తరించిపోవచ్చు. లేదా భగవంతుని యొక్క నిర్మాల్యాన్ని వాసన చూడడానికి అలవాటు పడిపోయి మత్తెక్కిపోవచ్చు, ధన్యుడైపోవచ్చు. ఎలాగైనా అవచ్చు. లేదా ఈ ఇంద్రియాల్లోనే ఏదో ఒక ఇంద్రియము యొక్క లౌల్యమునకు పాడైపోవచ్చు. అది నేను చెప్పడం ఎందుకు, ప్రతి ఇంద్రియానికి ఉన్న లౌల్యం విషయంలో మనందరం పిహెచ్డీలు ఉన్నవాళ్ళం, అందుకని నేను చెప్పక్కర్లేదు. కాబట్టి అంటే మీరు కాదేమో, నేను. కాబట్టి ఇక్కడ అజామీలుణ్ణి దృష్టాంతంగా వ్యాసుల వారు చూపిస్తున్నారు. ఆయనని తండ్రి గారు ఒక రోజు పిలిచి అన్నాడు, ఆయన ఏం తప్పు పని చెప్పలేదు, అయితే ప్రమాదము ఉండేటటువంటి పని చెప్పలేదు, ఎప్పుడూ చెప్పే పని ఏదో అదే చెప్పాడు ఆయన. దర్భలు పట్టుకురా, పువ్వులు పట్టుకురా, రేపటి పూజకి దళములు పట్టుకురా అని చెప్పాడు తండ్రి. ఏమండి ఈ చెప్పడంలో తండ్రి యందు ఎంత మాత్రము దోషం లేదన్న మాట మీరు ఎందుకన్నారో నన్ను అడగచ్చు.
మనకి కుశాగ్ర బుద్ధి అని ఒక మాట ఉంది. మనం పర్యావరణమో అని ఇవాళ మాట్లాడుతున్నారు పెద్ద నోళ్ళు వేసుకుని. అసలు దాన్ని మన పురాణాలు మాట్లాడాయి. గురువు శిష్యుడికి మొట్టమొదట నేర్పే పాఠం ఏమిటో తెలుసా అండి? దర్భ ఎక్కడ వరకు తనకు అవసరమో పనికిరాని దర్భని ముట్టి కొయ్యకూడదు శిష్యుడు. ఏ దర్భ అవసరమో ఆ దర్భని పట్టుకుని దాన్ని కూడా పూర్తిగా ఉత్తరించడానికి వీల్లేదు. మొదలు వరకు కోసి మళ్ళీ అది పెరగడానికి అవకాశం ఇవ్వాలి. అందుకే హనుమ చెప్తారు సుందరకాండలో, నేను శాఖా భంజనము చేశాను కానీ చెట్లు పీకలేదు రావణ, నా ఎందు పాపము లేదన్నారు. నేను కొమ్మలు విరిచాను, నేను మనం నాశనం చేశానంట ఏంటి? నేనేం నాశనం చేయలే, నాకు ధర్మం తెలుసు అన్నాడే. అందుచేత ఆ కుశాగ్ర బుద్ధి ముందసలు దర్భ కొయ్యడం నుంచి నేర్పుతారు. పువ్వులు కొయ్యడం ఒక కళండి. చెట్టుకి ఎలా పడితే అలా పువ్వు కొయ్యకూడదు. పువ్వులు కోసేటప్పుడు ఎంతో మర్యాదతో కొయ్యమని ధర్మశాస్త్రం ఎంత గొప్పగా మాట్లాడుతుందో. అందుకని ఇవన్నీ నేర్పాడు కొడుక్కి. ఒరే పూజకి ఇవి పట్టుకురా అన్నాడు. ఈయన అడవిలోకి వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు కూడా నేను ఇందాక చెప్పిన శ్రీసభజ్యం స్థాయే. మీరు ఆ స్టేచర్ గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళాడు, పువ్వులు కోశాడు, సమిధలు కోశాడు, అన్నీ చేశాడు, దగ్గర పెట్టుకున్నాడు. ఆచార్యులు చెప్పినటువంటి వాక్యములు స్ఫురణలోకి వస్తున్నాయి, వేదమంత్రములన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి అంటున్నాడు. విచారణ చేసుకుంటూ సంతోషంగా ఇంటి వైపుకి వచ్చేస్తున్నాడు. ఒక పొదలో ఏదో ధ్వని వినపడింది. ఏదో ఆనంద పారవశ్యంతో అర్థం లేకుండా చేస్తున్నటువంటి గుటకలతో కూడిన ఒక ధ్వని వినపడింది. దాన్ని ముందు చెవి గ్రహించింది. చెవి గ్రహించగానే దీనికి నయనము అని పేరు, కంటికి. సంస్కృతంలో ఒక మాట మాట్లాడితే చాలా గొప్పగా మాట్లాడతారు. ఎందుకో తెలుసా అండి? నాయక నయనము, ఇది నేతృత్వం వహిస్తుంది. మిగిలిన ఇంద్రియాలని తిప్పడానికి ఇది ప్రధానమై ఉంటుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. ఇది వినపడింది. ఓహ్, నేను వినవలసిన ధ్వనేం కాదు అని ఆయన వెళ్ళిపోయి ఉండుంటే అజామీలుడు వేరు. ఈ ధ్వని ఎటు వినపడిందో అటు కన్ను తిరిగింది, చూశాడు పొదవైపుకి. ఇప్పుడు అక్కడ ఆయనకి ఏం కనపడింది? దాన్ని మీరు ఎప్పుడైనా భాగవతంలో చదవండి, నేను లఘువుగా మాత్రమే చెప్తాను దాని గురించి. కళ్ళు కుండలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని చాలా హీనమైనటువంటి జన్మని పొందినటువంటి ఒక స్త్రీ ఆ కళ్ళు తాను విశేషముగా సేవించి శారీరకమైనటువంటి తుచ్చమైనటువంటి కామమునందు విశేషమైన ప్రవేశము అనురక్త అయినటువంటి ఒక స్త్రీ కళ్ళు సేవించినటువంటి వేరొక పురుషుడు శృంగార క్రీడ యందు విశేషమైన అభినవేశం ఉన్నటువంటి వాడితో ఆనందముగా పునః రతి క్రీడ జరుపుచున్నది. చాలు ఆ వాక్యం ఒక్కటి. ఈయన చెవితో విన్న శబ్దమును అనుసరించి కంటిని తిప్పాడు. ఆ సన్నివేశాన్ని చూశాడు. దానికి వర్ణనక్కర్లేదు. చూస్తే ఇప్పుడు ఏమైంది? ఇదే మీరు గమనించాలి జాగ్రత్తగా. ఇది శుకుడు అనుకోండి, వెళ్ళిపోయాడు. అందుకని భాగవతం చెప్పగలిగాడు. ఇదే పరీక్ష. అందుకే శుకుడికి కూడా ఇదే పరీక్ష వచ్చింది. అప్సరసలు దిగంబరంగా లేచి నమస్కారం చేశారు. బ్రహ్మమని వెళ్ళిపోయాడు. భాగవతం చెప్పాడు. అజామీయుడు కూడా శుకుడైపోను ఇక్కడ పడిపోయాడు. ఇంత నేర్చుకున్నవాడు ఆ దృశ్యాన్ని చూసి నిలబడిపోయాడు. ఇప్పుడు ఏమైంది? మనస్సు ఆక్రమించింది ఆయన్ని, కర్మేంద్రియ సంఘాతములు నిలబెట్టేసింది. అంటే చూస్తున్న సన్నివేశం ఇక్కడ ముద్రపడిపోయడం ప్రారంభమైపోయింది. అలా నిలబడిపోయి తమకముతో ఆ సన్నివేశాన్ని వీక్షించాడు. అంటే ఇంద్రియ లౌల్యము గెలవడం ప్రారంభమైపోయింది. అంటే ఇన్నాళ్ళు వశములో ఉన్నవి ఒక్క క్షణంలో ఇంతటి అజామీలుణ్ణి పడగొట్టాయి. చూసి వారిద్దరూ వెళ్ళిపోతున్నప్పుడు తాను వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి దర్భలు తండ్రి గారికి ఇచ్చేసి అసుర సంధ్య వేళ సంధ్యావందనానికి కూర్చున్నాడు. మంత్రం చెప్తున్నాడు, అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు, గాయత్రి చేస్తున్నాడు. కానీ ఇక్కడ కనపడుతున్నది ప్రార్థనా శ్లోకము చేసిన గాయత్రి కాదు. తన కన్ను దేని మీద నిలబడిందో అది కనపడుతోంది. ఇక్కడ లోపల ఇంద్రియము ఒక లౌల్యమును పొందింది. ఇంట ధర్మపత్ని అయి సుగుణాల రాశి అయి సౌందర్యవతి అయిన భార్య ఉన్నది. కానీ ఆయన కోర్కె వేరొక కులట యందు ప్రవేశించినది. అయితే అజామీలుడేమంత అమాయకుడు కాడు. ఆచార్యవాక్కులు, వేదవాక్కులు అన్నిటినీ జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. అంటే ప్రయత్నం చేశాడు దాన్ని అధిగమించాలని. అయితే వీటన్నింటినీ తొలగతోసింది
కేవలము ఆ సన్నివేశము. ఒకనాటి రాత్రి తన భార్యకి, తల్లికి, తండ్రికి తెలియకుండా హీనకుల సంజాత అయినటువంటి ఆ స్త్రీని చేరాడు. చేరితే ఆవిడంది, నువ్వు కూడా కళ్ళు సేవించు. ఇప్పుడు ఏమైంది? రసేంద్రియము పాడవడం మొదలెట్టింది. ఇప్పుడు కళ్ళు సేవించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తరువాత సంఘం ఎవరితో కూడినది? వేదము ధర్మము అక్కర్లేని వారితో కూడినది. అందుకని ఏమయ్యాడు? రాత్రింబవళ్ళ అక్కడున్నాడు, సంధ్యావందన భ్రష్టుడైనాడు. వేదము లేదు. ఇంకా మిగిలిన కథ నేను పెద్ద చెప్పేదే ఉందండి, మీరు అర్థం చేసుకోవచ్చు. అయ్యా, మీ అబ్బాయిని ఎక్కడ చూసామో తెలుసా? ఫలానా చోట చూసాం. తండ్రి గారు ఒకనాడు కబురు చేశాడు, రాలేదు. తండ్రి వెళ్ళలేడు అక్కడికి. ఆఖరికి బలవంతంగా ఒక రోజున పిలిపించాడు. తల్లిదండ్రులను ఎదిరించాడు, భార్యని విడిచిపెట్టేశాడు. తల్లిదండ్రులు వృద్ధులైపోయారు, చూడవలసిన వాడను నేను అని కూడా చూడకుండా కనీసం వారి ధర్మం వారి ధనం వారికి ఉంచి వారిని బంధువులకు అప్పచెప్పాలి, అది న్యాయం. కనీసం వారి ధనాన్ని వారికి ఉంచి బంధువులకు అప్పచెప్పలేదు. వారి ధనాన్ని తాను దోచుకున్నాడు. దోచుకుని తీసుకెళ్లి ఆ స్త్రీకి పెట్టాడు. ఆఖరికి తన యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టేశాడు, శిఖ విడిచిపెట్టేశాడు, వేదం విడిచిపెట్టేశాడు. ఎన్నింటినీ పడగొట్టేసిందండి, ఒక్క దృశ్యము పడగొట్టేసింది. ఇప్పుడు ఏమైపోయాడు? ఆ కులట అయిన స్త్రీ యందు 9 బిడ్డల్ని కన్నాడు. అంటే ఎంత వయస్సు అయిపోయిందో చూడండి. ఇలా ఉంటుండగా కాలము ఎవరి కోసం ఆగుతుంది? కాలము జరిగిపోతోంది. ప్రత్యాయాంతికతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైర్స్ మనిషి మాట్లాడతాడు. నాకు వచ్చే సంవత్సరం అయితే ఇంత బోనస్ వస్తుందండి, వచ్చే సంవత్సరం అయితే నాకు ఇంత అమౌంట్ వస్తుందండి అని మాట్లాడతాడు. కానీ కాలో జగద్భక్షకః, సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఈశ్వరుడు నీ ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు. అంతకాలం అసలు నువ్వు ఉంటావో ఉండవో, నువ్వు చేసిన ఈశ్వర సంసేవనమే ఉంది. ఇవన్నీ నువ్వు పట్టుకెళ్లేది ఆకరణ మూటలో, ఇవన్నీ ఇక్కడ ఉండిపోయావే. ఒక్కటి రాదు. కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యాజ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. ఏదీ రాదు. ఎంత దూరం రాదంటే కనీసం చిట్ట చివరికి నేననుకున్న ఈ శరీరము అగ్నిహోత్రములో కాలిపోతుంటే తాను దర్శిస్తూ ఉంటాడు నిలబడి. అయ్యయ్యయ్యో, నాదనుకున్నాను ఈ శరీరం, ఇది కూడా కాలిపోతోంది అని ఆశ్చర్యపోతాడు. కొడుకు జ్ఞాతిహోమం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. భార్య 11 రోజులు అయిపోయిన తర్వాత అన్నదమ్ములు తీసుకెళ్లిపోతారు. ఆఖరికి పైన కప్పిన బట్టమేటి చాకలి పాలు పడుచు పెళ్ళామైన పరుల పాలు ఏమిటి తను తీసుకెళ్ళింది. ఆఖరికి ఇన్ని మంచి కోట్లు కుట్టించాడు, ప్యాంట్లు కుట్టించాడు, చొక్కాలు కుట్టించాడు. చచ్చిపోయినప్పుడు ఉన్న బట్టలు కూడా విప్పేసి గజం 12 రూపాయల సైనుగుడ్డోటి పట్టుకొస్తాడు. వెళ్ళి పట్టుకొచ్చి ఆ పైనుంచి కింద వరకు కప్పేసి తాళ్ళేసి కట్టేసి కర్రల మీద పెట్టి పట్టుకుపోయారు. ఏమిటి నువ్వు సంపాదించింది వచ్చింది నీ వెనకాల? నువ్వు చేసిన పుణ్యమో పాపమో. చీమ తన తర్వాత తరాలకి సంపాదించలేదు, పక్షి సంపాదించలేదు, పశువు సంపాదించలేదు. నీకెందుకంత ఆర్తి? నీ బిడ్డల వరకు అది కర్తవ్యం. తర్వాత తరాల వరకు వాళ్ళు తింటారు, నువ్వేమైపోతావు? ఎప్పుడైనా వెనక్కి తిరిగి కోణం నువ్వు ఆలోచించావా? ఆలోచించలేదు, భ్రష్టుడవైపోయావు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుది సొచ్చుపత్నియం కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఎవరొస్తారు? ఎవ్వరు రారు. ఈ శరీరంతో అనుబంధాలు ఈ శరీరంతో సరి. కాబట్టి ఏమైపోయాడు అజామీనుడు? తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, భార్యని విడిచిపెట్టాడు, ఆవిడతో చేరాడు. ఉన్న ఐశ్వర్యమంతా లుప్తమైపోయింది. ఎందుకని? కళ్ళు తాగడం మొదలుపెట్టాడు, మాంసం తినడం మొదలుపెట్టాడు, ఆచార వ్యవహారాలు వదిలిపెట్టాడు. ధూర్తుడన్నారు చూసిన వాళ్ళు. పిలిచినవాడు లేడు, పలకరించినవాడు లేడు, ఓ పెళ్లి లేదు, ఓ పేరంటం లేదు. భ్రష్టుడై ఆర్జన లేక ఆదాయమంతా పోగా తల్లిదండ్రులు వీధులు బట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు, తినడానికి తిండి లేక. భార్య పుట్టింటిని చేరిపోయింది, కడుపున ఒక్క బిడ్డడు లేడు. ఇన్ని ద్రోహ కార్యములను ఆచరించాడు. ఆచరించి ఆవిడ కడుపున పుట్టిన ఆఖరి బిడ్డడికి అతను చేసిన ఒకే ఒక మంచి పని ఏమిటంటే, మొట్టమొదటి పాదంలోకి వెళ్ళండి. కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు. పేరొక్కటి మంచిది పెట్టాడు, నారాయణ అని పెట్టాడు.
ఆఖరి పిల్లాడేమో వాడి మీద ఉండిపోయింది మమకారం. వాడిని నారాయణ నారాయణ అని తరచు పిలుస్తుండేవాడు అంతే. ఇటువంటి వాడు క్రమక్రమంగా ఆవిడ ఊరుకుంటుందా? నువ్వు ఏం చేస్తే నాకెందుకయా, పోషిస్తావా పోషించవా పిల్లల్ని, వెళ్ళి పట్టుకురా డబ్బనేది. అంటే దొంగతనాలు చెయ్యడం మొదలుపెట్టాడు. దొంగతనాలలో ఆరితేరి ప్రవీణుడయ్యాడు. అది విచిత్రం. ఎంత వేదం చదువుకున్నాడో, ఎవడు సత్య భాషణవచనంబు నెరపినాడు, ఎవడు లోభబుద్ధి లేనివాడో, ఎవడు సత్యము మాట్లాడాడో, ఎవడు నిత్య నైమిత్తికములను నెరపినాడో, ఎవడు భూదేవ కులమున పుట్టినాడో, ఎవడు శాంతుడై దాంతుడై సకల వేదములను చదివాడో, ఎవడు మంత్రసిద్ధులను పొందాడో, వాడు ఆరితేరిన దొంగయై అంతటి దొంగ లేడనిపించుకున్నాడు. ఎక్కడ నుంచి వచ్చింది ఇంత పతనం? ఒక్క ఇంద్రియ లౌల్యం. ఎంత కష్టమో మనిషిగా బ్రతకడం, ఈశ్వరుణ్ణి చేరుకోవడం, ఇంద్రియాల్ని గెలచడం. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము దానవత్తమ అంటాడు ప్రహ్లాదుడు. అందరినీ గెలిచానంటావంతే నాన్న. ఇంద్రియాల్ని గెలు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. అన్నిటినీ గెలవడం కాదురా, నీ ఇంద్రియాల్ని గెలి చూస్తాను. నువ్వు బలవంతంగా తొక్కి పెడితే, పావుని పట్టుకోవడం చేత కాని వాడు పావుని తలకి కొంచెం కింద పట్టుకుంటే అటు ఇటు కదిలి ఆఖరికి భయపడి కొంచెం వదులు చేయగానే వాడిని 15 సార్లు కాటేసినట్టు ఇంద్రియాల్ని తొక్కి పడితే అవకాశం వచ్చినప్పుడు కాటు వేసి పతనం చేస్తాయి. కాబట్టి చెయ్యవలసినదేమి? శాస్త్రం ఇక్కడ చెప్పింది రహస్యాన్ని. గలంతీ శంభోత్పచరిత సరితక్కిల్ విశరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి. శంకర భగవత్పాదులు అంటారు శంభో అని పిలుస్తారు. అందుకే మన వాళ్ళు వివాహాన్ని సంస్కారం చేశారు. ఏ ఇంద్రియముల యొక్క అలజడికి నువ్వు అల్లా ఆపలేవో, ఆ ఇంద్రియముల యొక్క కామమును, ఇంద్రియముల యొక్క తృష్ణను, అర్థమును ధర్మబద్ధము చెయ్యి. అందుకని పత్నిని ధర్మపత్నిగా స్వీకరించు, ఏ దోషము లేదు. ఇప్పుడు ఏమైంది? సుఖం అనుభవించి ఇది సుఖము కాదని తెలుసుకో, ధర్మబద్ధమైన అర్థమార్జించి ఈ అర్థము నన్ను గట్టెక్కించలేదు, నా వారి యందు కర్తవ్యమును మాత్రమే నిర్వహింపచేస్తుందని తెలుసుకో. ఇలా నువ్వు లోపల పరిశీలనము చేస్తే సంసార భ్రమణ పరితాపోపశమనం, అదే వైరాగ్యం. వైరాగ్యం వస్తుంది. కాబట్టి ఇది నేర్చుకో. మన పెద్దలు అంత అందంగా మాట్లాడారండి. వాళ్ళు ఏది మాట్లాడినా అనవసరంగా అర్థం లేకుండా ఒక్క విషయాన్ని వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఏమైంది? ఇన్ని జరిగితే చిట్ట చివరికి ఆరితేరిన దొంగయ్యి ఒకనాడు అజామీళుడు పైకి గ్రహించుకోవడం లేదు, కానీ ఆగనిది ఒకటి ఉంటుంది. ఏది ఆగదు? అతను మంచివాడి అయిపోయినా, చెడువాడి అయిపోయినా, బ్రహ్మములో కలిసిపోయినా, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అయిపోయినా, జారుడు మెట్ల మీద కింద పడిపోయినా ఆగకుండా వెళ్ళిపోయేటటువంటిది ఒకటి ఉంటుంది. దాని పేరేమిటో తెలుసా అండి? కాలము. ఆ కాలము ఎవ్వరి గురించి ఆగదు. అయ్యో వీడికి టైం అయిపోతోంది, వీడు ఒక్క నామం చెప్పట్లేదు, వీడికి ఇంకొక గంట టైం ఇద్దాం అని ఆగదు. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా దాని విలువ? ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుని చెప్పలేమండి అందరినీ పిలిపించేయండి అన్న తర్వాత అందరూ వచ్చి అద్దంలోంచి చూస్తుంటే అయ్యయ్యో ఒక్కసారి దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యాల్సిందిరా, మహాశివరాత్రి నాడు కూర్చుని ఒక్కసారి శివాష్టోత్తరం పారాయణ చేయాల్సింది, భీష్మేకాదశి నాడు ఒక్కసారి విష్ణు సహస్రం చదవాల్సింది, ఒక్కసారి భాగవతం చదువుకోవలసింది, వినవలసింది అని అంటే అప్పుడు నువ్వు ఇంకా చెప్పలేవు. ఎందుకని? కాలము నీ అధీనములందు లేదు. ఈ కాలము అంతటా ప్రవహిస్తుంటే ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికీ అది ఏమవుతుంది? పోతన గారు అంటారు మహామరణ కాలంబునన్, ఇట్ ఈస్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్. ఇప్పుడు మహా గొప్ప తీర్పు చెప్పే రోజుగా ఎవడికి వాడికి మారుతుంది. ఏ క్షణము ఎవరికి అలా మారుతోందో ఎవరికి తెలియదు, వాడికి కూడా తెలియదు. కప్పని పట్టుకోవడానికి పాము పడగెత్తి సిద్ధంగా ఉంది, కప్ప ఈగని పట్టుకోవడానికి సిద్ధంగా నోరు తెరుచుకునింది.
ఈగ తన వారినెవరినో ఉద్ధరించడానికి సిద్ధంగా ఉంది. ఎవరు ఎవరిని తింటారు? ఈ పావుని తినడానికి వెనక ముంగిస నోరు తెరుచుకుని ఉంది. ఈ ముంగిసని తినడానికి నక్క ఉంది. నక్క వెనక పెద్ద పులి ఉంది. పెద్ద పులి వెనక అతల సింహం ఉంది. సింహాన్ని చంపడానికి వేటగాడు బాణాన్ని సిద్ధం పెట్టుకుని ఉన్నాడు. ఎవరి చేతిలో పోతారు? ఈశ్వరుడికి ఒక్కడికే తెలియాలి. జీవితం అంతే, నోరు తెరిచి ఇలా ఉన్నావు, కానీ అసలు నీ సంగతి తెలుసుకో. నిన్ను విడిచిపెట్టకుండా పక్కన తిరుగుతోంది మృత్యువు అతి సమీపంలో. కబళించక ముందే ఈశ్వరనామము చెప్పు. కాబట్టి ఏమైపోయింది? తెలియక ఈ రీతి ఎతడు వర్తించుచుండ మహామృత్యు కాలంబు అసన్నమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు. ఏమి పద్యం ఇచ్చారండి పోతన గారు. పోతన గారు గంభీరమైన విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు చిన్న పద్యంలో తేలుస్తారు. అది ఆయనకున్న గొప్పతనం. ఎంత గొప్ప తత్వం చెప్పేశారో చూడండి. తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండా. ఈ భోగాలు శాశ్వతం అనుకున్నాడు, ఈ సుఖాలు శాశ్వతం అనుకున్నాడు, ఈవిడ శాశ్వతం అనుకున్నాడు, ఈ బిడ్డలు శాశ్వతం అనుకున్నాడు, ఈ డబ్బు శాశ్వతం అనుకున్నాడు. కానీ వచ్చేసింది ఒకటి. ఏదొచ్చేసింది? మహామృత్యుకాలంబు ఆసన్నమైన ఇతన్ని తీసుకెళ్ళిపోయేటటువంటి సమయం వచ్చేసింది. ఇప్పుడు తీసుకెళ్లడానికి కాలమునందు ఒకడు వస్తాడు. వాడెవరు? కాలుడు. వాడే కాలస్వరూపం. ఆ కాలుని యొక్క రూపమే కాలుని ప్రతినిధులు. హీ హూ యాక్ట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ ప్రిన్సిపాల్ ఈజ్ హీ హిమ్సెల్ఫ్ యాక్టింగ్ అని మేము చిన్నప్పుడు మర్కంటైల్లాలో చదువుకున్నాం. ఎవరైతే తన ప్రతినిధి ద్వారా వ్యాపారమును చేస్తున్నాడో వాడు తానే చేసినట్టు. నేను ఒక ఏజెంట్ని నియమిస్తే ఆయన ఏం చేస్తే, అంటే వ్యాపారం చేస్తే, ఉపన్యాసాలకు కాదు, ఆ ఏజెంట్ ఏం చేస్తే అది ప్రిన్సిపాల్, అంటే ఎవరు ప్రధానంగా నియమించాడో వాడు చేసినట్టే లెక్క. అలా కాలుడి పనుపున దూతలు వస్తారు. భయంకరమైనటువంటి స్వరూపాలతో ఉంటారు. శంకర భగవత్పాదులంతటి వారు మనకి నేర్పారండి. చచ్చిపోవడం వీడికి చేత కాదురా, ఏమో ఎలా చచ్చిపోతాడో ఏమిటో అని చెప్పి మహానుభావుడు మనకి పాఠం నేర్పారు. శంకరాచార్యులు వారు వైరాగ్య శతకంలో ఓ మాట అంటారు. యదా పుత్ర మిత్రాదయో మత్సకాశీ హృదాత్యస్య హాకీదృశీయోత శంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో త్యజస్రం రవాణి. ఎంత బ్రతుకు బ్రతికిన వాడైనా ఆఖరణ మహామృత్యుకాలం ఆసన్నమైపోతుంటే ఎంత భయంకరమైన వర్ణన చేస్తారంటే, లోపల వాయువు బయటికి వెళ్ళిపోతుంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి 10 వాయువులలో వ్యానము తప్ప 9 వాయువులు బయటికి వెళ్ళిపోతుంటే, 9 వాయువులు వెళ్ళిపోయిన కారణం చేత శరీరము కొయ్యగా బిగదీసుకుపోతుంటే, దృష్టి మందగించి వెనక్కి వెళ్ళిపోయి మనస్సులో కలిసిపోతుంటే, మనస్సు ఇంద్రియ శక్తుల్ని మూట కట్టుకుని కాలుడు వచ్చేశాడు. వీడు చేసిన పుణ్యానికి మనకు ఊర్ధముఖ చలనం లేదు, ఎట్నుంచి పారిపోదామని రోమ కూపంలోంచైనా పారిపోతుంది. ఎట్నుంచి వెళ్ళిపోయాడో తెలియదు జీవుడు. ఎటు నుంచి వెళ్ళిపోదామని గిరగిర తిరుగుతుంటే పట్టుకోవడానికి కొక్కేలు పట్టుకుని కపవాత పైచముల్ కప్పగా శ్రమ చేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జింవతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేను నాటికిపుడే నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇప్పుడే చెప్తా స్వామి నామం, జాగ్రత్తగా చెవి పెట్టి వినేసేయి. వీడు చెప్పాడు సుమా, నామం అని రాసుకో ఒక్కసారి, లేకపోతే నా కొంప పడిపోతుంది స్వామి అని ఆర్తితో చెప్పుకున్నారు మహాపురుషులైనటువంటి వారు. అందుకని ఆ చిట్ట చివరి స్థితి వచ్చేసింది. భటులు భయంకరమైన రౌద్ర రూపాలతో వచ్చారు. శంకరులు అంటారు, యథాపుత్ర మిత్రాదయో మత్సకాశీ. ఏం చేస్తారు వాళ్ళు? వచ్చి ఏడుపు మొదలెడతారు. అయ్యో మా నాన్నగారు వెళ్ళిపోతున్నారు, లేకపోతే మా అమ్మ వెళ్ళిపోతుందని ఏడుపు మొదలెట్టి ఇంకక్కడి నుంచి ధర్మశాస్త్రం చెప్పేవాడు బయలుదేరుతాడు. ఏమిటి ధర్మశాస్త్రం అంటే? అసలే వాడికి ఊపిరి ఆగిపోతుంటుంది. ఎదురుగుండా భటులు కొడుకు తీసుకొచ్చి తులసి నీళ్లు నోట్లో పోస్తాడు, గుటకయ్యడం మర్చిపోతాడు, నోటి వెంట కారిపోతుంటుంది, చీమలు మొదలైనవి చెవులు కురికేస్తుంటాయి. వీడిని కింద పెట్టేయండి అంటారు. పెట్టేసిన తర్వాత ఇంకోటి వచ్చి నక్షత్రం మంచిది కాదు బయట పెట్టేయమంటాడు. వీడికి ఇంకా కొన ఊపిరి ఉంటుంది, తెలిసిపోతుంది ఓహో అయిపోయింది మన అకౌంట్ క్లోజ్ అయిపోయిందని. ఈలోగా వాళ్ళు వచ్చేస్తుంటారు. ఇంత భీతితో ఉన్నప్పుడు నీవాడన్నవాడు నీ వెంట రాడు. కాబట్టి ఏం చేస్తావు? యదా పుత్ర మిత్రాద యోమత్స కాశీ హృదాత్యస్య హాకీదృశీయోత శంతి. స్నేహితులైన వాళ్ళందరూ చుట్టూ చేరి
అయ్యో పాపం మెత్తటి పరుపుల మీద పడుకునేవాడండి, మంచి మంచి అంచుల పంచెలు కట్టుకునేవాడండి, మెత్తటి పరుపుల మీద కూర్చుని ఉపన్యాసాలు చెప్పేవాడు, ఎంతమందితోనో నమస్కారాలు అందుకున్నవాడు, వాడిని ఇంత దారుణంగా నేల మీద పడుకోబెట్టేస్తారా చాప్ మీద అని వాళ్ళందరూ అంటుంటే, అవి నీ చెవిన పడిపోతుంటే, నీకు లోపల భయం కలిగిపోతుంటే, నిన్ను రక్షించిన వాడన్నవాడు ఉండడు, భయపెట్టేవాడే. అప్పుడు నిన్ను రక్షించేది ఏమైనా ఉంటే నువ్వు చేసుకున్న సాధన ఒక్కటే. అప్పుడు నువ్వు ఒక మాట అనగలగాలి, స్వామి తదాదేవ దేవేశ గౌరీశ శంభో. స్వామి, నా లోపల ఊపిరున్నంత కాలము ఏ పార్వతీ పరమేశ్వరుల చరణారవింద సంసేవనము చేసి ఉన్నానో అటువంటి పాదద్వయము ధ్యానమునందు నీకు కనపడాలి. ఈశ్వరా వచ్చేస్తున్నానయ్యా అని నీ శరీరమును విడిచిపెట్టేటప్పుడు ఉత్తరీయాన్ని తీసి, మురికిలో పడిన ఉత్తరీయాన్ని తీసి విసిరి పారేసినట్టు శరీరాన్ని వదిలి ఈశ్వర పాదముల యందు ప్రవేశించగలిగిన ధృతిని పెంచుకో అంటారు శంకరాచార్యుల వారు. దానికి సాధన అవసరమో. మిగిలినవి నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు చేసుకున్న కర్మానుసారంగా నీ వెంట వచ్చేస్తాయి. కానీ సాధన నువ్వే చేసుకోవాలి, నామం నువ్వే చెప్పుకోవాలి. నీకు ఆకలిస్తే నువ్వు తినాలి, మీ ఆవిడ తింటే నీకు కడుపు నిండదు. నీకు దగ్గు వస్తే నువ్వు మంది వేసుకోవాలి, మీ అబ్బాయి వేసుకుంటే నీకు తగ్గదు. నువ్వు యమయాతన పడకుండా ఉండాలంటే నువ్వు నామం చెప్పుకోవాలి, నువ్వు ఈశ్వరార్చన నిపుణుడవు కావాలి. లేకపోతే పాడైపోయేది నువ్వే. ఈ అనుబంధాలన్నీ మహామృత్యు కాలం వరకే, తర్వాత ఎవ్వడూ పలకరించడు, జాగ్రత్త స్మా అని ఆ దూతలు వచ్చి ఎదురుగుండా నిలబడ్డారు. నిలబడితే ఈయనకి విపరీతమైన భయం వేసేసింది. ఇంత భయంలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అర్థం కాక అప్పుడు తన ప్రయత్నం లేకుండా నోటి వెంట అస్తమానం తన చిన్న కొడుకుని పిలవడం అలవాటైపోయింది. అందుకని భగవంతుణ్ణి పిలవలేదు. మీరు బాగా ఎర్రసిరాతో స్కెచ్ పెన్నుతో ఇలా చేత్తో పట్టుకుని గంటంతో గీసినట్టు అండర్లైన్ చేసి రాసుకోండి అజామిలోపాఖ్యానంలో. భగవంతుడిగా నామము చెప్పలేదు అజామీలుడు. భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి. పోతన గారికి వ్యాసుల వారికి పక్షపాతాలేం ఉండవు, యథార్థమును చెప్పేస్తున్నారు. కేవలము తన కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు, వాడి మీద మనసు ఉండిపోయినది. ఇదొక దరిద్రం మనుష్య జన్మ ఎత్తిన వాడికి. ఎవరి మీదో ఒకళ్ళ మీద వ్యామోహం ఉండిపోతుంది. ఈశ్వరుడి మీదకి పెంచి కూడా వ్యామోహాన్ని. కాబట్టి ఏమైంది, ఆ చిన్న కొడుకు మీద ఉండిపోయింది. అదృష్టం ఏమిటంటే వాడికి పెట్టిన పేరు ఒకటి మంచిది పెట్టాడు. అందుకని ఏమన్నాడు, భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి. ప్రయత్నపూర్వకంగా చెప్పలేదు. ఊపిరి ఆగిపోయే ముందు ఆత్మ ప్రలపించు అంటే ఏదో తనకి తెలియకుండా గొణిగాడు. ఏమని, నారాయణాయటంచు, నారాయణ అన్నాడు. అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది. ఇందుకని ఇప్పటి వరకు ఎంత భయాన్ని పొందాడో, ఇంత భయం నుంచి విముక్తి చేయగలిగినటువంటి ఒక విచిత్ర విషయాన్ని చూశాడు. ఏమిటి ఆ విషయం? నలుగురు దివ్య తేజోవంతులైన మహాపురుషులు వచ్చి అక్కడ నిలబడ్డారు. వాళ్ళు సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అన్నట్టు శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్న వారై, జ్యోతిర్మండల స్వరూపులై, చక్కటి చిరునవ్వులు చిందిస్తూ పట్టుపీతాంబరాలు కట్టుకుని నలుగురు వచ్చి అక్కడ నిలబడి యమధర్మరాజు గారి భటులతో తీసేసేయండి ఆ పాశాలన్నారు. మీరెవరన్నారు? మేము చెప్తాం, ముందు తీయండి ఆ పాశాలన్నారు. ఆ పాశాలు విడిపించేశారు. విడిపించేయగానే ఈయనకు పూర్వపు ఓపిక వచ్చింది. ఇది బయట వాళ్ళకి వినపట్టలేదు, తను వింటున్నాడు. వింటుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎవరి మహాపురుషులు? నా అంతటి దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఉండడు. బ్రాహ్మణ కులంలో పుట్టాను, నా తండ్రి ఉపనయనం చేశాడు, గాయత్రి నేర్పాడు, వేదాలు నేర్పాడు, ఉపనిషత్తులు నేర్పాడు, భ్రష్టుడనైపోయాను, ఒక దిక్కుమాలిన కాంతకి లొంగిపోయాను, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేశాను, వాళ్ళు బ్రతికున్నారో చచ్చిపోయారో కూడా తెలియదు, వాళ్ళ ధనమంతా అపహరించేశాను, విశేషించి నిండు యవ్వనంలో ఉన్న భార్యని వదిలిపెట్టేశాను, బిడ్డల్ని కూడా కనలేదు ఆ భార్యకి, నా అంతటి ద్రోహి ఉండడు, వాళ్ళు నన్ను పట్టుకోవడం నాకు సరైన శిక్ష, మరి వీళ్ళు నన్ను ఎందుకు విడిపించారని చూస్తున్నాడు. వీళ్ళు కూడా అదే ప్రశ్న వేశారు. అయ్యా వీడెవరో తెలుసా? వీడి జీవితం అంతా ఇప్పుడే కదా మీరు విన్నారు, అందుకని ఇటువంటి వాణ్ణి మేము ఎందుకు విడిచిపెట్టాలి, మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు వదలమంటున్నారు, మీరెవరని అడిగారు. వాళ్ళన్నారు, మమ్మల్ని విష్ణు పార్షదులు అంటారు, మేము శ్రీవైకుంఠం నుంచి వచ్చాం, మేము విష్ణువు యొక్క దూతలం, స్వామి ఆజ్ఞ అయింది,
అజామీలుణ్ణి విడిపించండి అని. అందుకని వచ్చాం అంటే వాళ్ళన్నారు, ఇది ధర్మమా, ఇంతటి మహాపాపిని ఎలా విడిచిపెడతామని అడిగారు. ఇది ధర్మమో అధర్మమో, ధర్మమే తన పేరుగా కలిగిన యమధర్మరాజు యొక్క భటులు కదా మీరు. మేము అడిగితే మేమేదో పక్షపాతంతో మేము విడిచిపెట్టమన్నాం కాబట్టి మాకు అనుకూలంగా మాట్లాడామని మీరు అనుకుంటారు కదా. అందుకని మీరు వెళ్ళి యమధర్మరాజు గారిని అడగండి. అయినా మీరు అడిగారు కాబట్టి ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి అని. ఎంత చిత్రమైన మాట చెప్పారో చూడండి. ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు జన్మలయందు చెందు పాప నివహంబుల యయాచితంబైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే మహామృత్యు కాలమునన్ ప్రజ్ఞానమతిన్ ఏం చేశాడు అంటే, ఆ హరినామ సుధామయ సంభూత విభూతికాక్షర మహాద్యుతి సంహతిన్. ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు జన్మలయందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే మహామతి అయి మహామరణ కాలమునన్. ఎంత గొప్ప పద్యమో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఈ జన్మలో పాపముల గురించి మాట్లాడుతున్నారు, మేము ఇతని యొక్క కోటి జన్మల యొక్క పాపముల గురించి మాట్లాడుతున్నాం. దీన్ని మహామరణ కాలమని పిలుస్తారు. అంటే అంచమునందు శరీరములోంచి ప్రాణోత్క్రమణము జరుగుతున్న సమయంలో ఈశ్వరుడు యొక్క నామమును ఇతను పలికాడు. అదేమైంది? సుధామయాద్భుత విభూతికాక్షరహితి సంహతిన్. అమృత భాండమది. ఆ అమృత భాండమును ఇతను స్పృశించి తాగినట్లే. అంచకాలమునందు మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్. అప్పుడు ఉత్తప్పుడు అందరూ ఈయన చాలా గొప్ప ఆఫీసర్ గారండి, ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అండి, క్యాపబుల్ డిస్పోజర్ అండి, లేకపోతే మంచి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నవాడండి, ఆ మ్యాన్ విత్ విజ్డమ్ అండి, ఇన్ని అడ్జెక్టివ్స్ వేస్తారు. ఇవన్నీ ఎవరికి చెందాయి? లోపల ఉన్న భాష ఆత్మకి చెందాయి. ఈశ్వరుడు విభూతిని కటాక్షిస్తున్నాడు. అతనిచ్చుకుంటున్న విభూతి ఏది ఎవ్వరికి తెలియదు. ఏదా విభూతి? మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్. ఈశ్వరనామము చెప్పగలవా? చెప్పాడయా అజామీలుడు. అందుకని ఏమైంది? హరినామ విభూతికాక్షరం హేతి సంహతిన్. ఆ శ్రీహరి యొక్క నామమును పలికినటువంటి కారణము చేత కోటి జన్మల యొక్క పాపరాశి ధ్వంసమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఇతని అకౌంట్లో మీరు తీసుకెళ్ళడానికి కావలసిన అర్హత లేదు, మేము తీసుకెళ్ళడానికి కావలసిన అర్హతే ఉంది. కాబట్టి మీరు తీసుకెళ్ళకూడదు అంటే వాళ్ళన్నారు, అదేమిటి మరి వీడు చేసిన పాపాలన్నీ ఏమయ్యాయి అన్నారు. అంటే వాళ్ళు చెప్పారు, బ్రహ్మహత్య అనేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు. ఎటువంటి మాటలు వేసేశారో చూడండి. బ్రహ్మహత్య అనేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్పగత సర్పములకు గేకులు హరినామ కీర్తనములు. అక్కడతో సరిపోలేదు. తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. దాంతోపాటు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిర్విచార మహాసమాధి స్థితిని పొందు బ్రహ్మాది సురలకు అందరాని నిఖిల సామ్రాజ్య మోక్ష పదవులకు అర్హంబు హరినామ సంకీర్తనములు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు. మామూలు పాపాల గురించి మీరెందుకు మాట్లాడతారయా? బ్రహ్మహత్య లాంటి మహాపాతకాలు ఉన్నాయి కొన్ని. అటువంటి మహాపాతకములు ఏమున్నాయో అటువంటి మహాపాతకములనేటటువంటి అరణ్యములను పెంచుకున్నవాడు ఉన్నాడంటే ఎంత పాపం చేశాడో. అటువంటి వాడు హరినామ సంకీర్తనం చేస్తే ఇంత పెద్ద అరణ్యము ఒక్క కార్చిచ్చు నిప్పురవ్వ పుడితే కాలిపోయినట్టు కాలిపోయాయి. బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప సంయుత విషసర్పములకు గేకులు హరినామ కీర్తనములు. గురువు పట్ల చేసినటువంటి ద్రోహమనేటటువంటి భయంకరమైన సర్పముల పట్ల నెమళ్ళు హరినామ కీర్తనములు. ఆ పాపములను చంపేస్తాయి. కాదు తపనీయ చౌర్య తమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు. ఎంత చీకటిని కూడా సూర్యకిరణాలు విచ్చుకుపోయేటట్టు చేసినట్టు ఈ హరినామ కీర్తన చేసినటువంటి వాడికి దొంగతనం మొదలైనటువంటి పాపములు కూడా నశించిపోతున్నాయి. అందుచేత ఇతను చేసినటువంటి పుణ్యము సామాన్యమైనటువంటి పుణ్యము కాదు.
చేయకూడనటువంటి గొప్ప పాపము ఒకటి ఉన్నది. ఏది? మధుపాన కిల్బిష మదనాగ సమితికి. మధుపానం అంటే సారా త్రాగడం అనేటటువంటి భయంకరమైనటువంటి దోషమనబడేటటువంటి ఏనుగుల వంటి పాపములకు సింహముల వంటివి హరినామ కీర్తనములు. మహిత యోగోగ్ర, గొప్ప యోగము చేత బ్రహ్మాది దేవతలు పొందరా అన్నటువంటి స్థితిని హరినామ సంకీర్తన చేత మనుష్యుడు పొందుతున్నాడు. ఆ హరినామ సంకీర్తనము ఎప్పుడు చేయవచ్చు? ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయం. మీరు ఒక కర్మ చేస్తున్నారనుకోండి, మీరు శివాలయంలో అభిషేకం చేయడానికి వెళ్ళారు. మీరు స్నానం చేసి శుచి అయి శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయడాన్ని అంగీకరించారు. మీరు ఇంత స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని శివాలయంలోకి వెళ్ళి అయ్యా నేను అభిషేకం చేసుకుంటానండి అన్నారు అనుకోండి, కుదరదయా. నా రుద్రో రుద్రమర్చయేత్, నువ్వు ముందు శివుడవైతే శివాభిషేకం చెయ్యొచ్చు, అందుకుని కూర్చో అని మహన్యాసం చెప్తారు. తల దగ్గర నుంచి పాదముల వరకు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి మీ యందు న్యాసం చేస్తారు. మహన్యాసం జరిగిన తర్వాత మీరు అభిషేకం చెయ్యాలి. అభిషేకం చేసేటప్పుడు కూడా అనేక నియమాలు ఉన్నాయి. శివలింగం మీద పువ్వు బోర్లించకుండా అభిషేకం చెయ్యకూడదు. పువ్వు బోర్లించి అభిషేకం చేశావు, ప్రారంభమునందు పొడి విభూతితో మొదలెట్టాలి, అంచమునందు గంధోదకంతో పూర్తి చెయ్యాలి. ప్రతి పదార్థమునకు మధ్యలో మళ్ళీ సజలంతో అంటే శుద్ధ జలంతో అభిషేకం చెయ్యాలి. ఆ అభిషేకానికి అనేక నియమాలు ఉన్నాయి. ఇన్ని నియమాలతో నువ్వు చేసేటప్పుడు నువ్వు ఆవలించకూడదు. నీ శరీరంలో ఎటువైపు నుంచి వాయువు బయటికి వెళ్ళకూడదు, నువ్వు దగ్గకూడదు, తుమ్మకూడదు. నువ్వు అభిషేకం చేస్తూ మధ్యలో ఎవరితోన్నా లౌకిక సంభాషణ చేస్తే ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో వేస్తారు, నీకు మళ్ళీ జీరోకి వస్తుంది. కాబట్టి నువ్వు స్నానం చెయ్యాలి, లేకపోతే కుడి చెవు మీద చెయ్యేసుకుని మళ్ళీ చెయ్యాలి. ఇన్ని అల్లర్లు ఉన్నాయి. కర్మ అంత తేలిక కాదు. కాబట్టి నీకేమవుతోంది, నువ్వు చేసి నీకు వస్తుందని అనుకున్నదంతా నీకు వచ్చిందో లేదో తెలియదు. ఒకవేళ చచ్చి చెడి ఓ 4 మార్కులు సంపాదించుకుంటే నీకు అన్నం వండిన పుణ్యానికి 2 మార్కులు భారీకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఉన్నవి 2 మార్కులు. కాబట్టి ఏమవుతోంది, ఆఖరికి 2 మార్కుల పుణ్యం రోజు 2 లక్షల మార్కుల పాపం. కాబట్టి ఎప్పటికి నీ పాపం పోతుంది, ఎప్పటికి నువ్వు అంత పుణ్యం సంపాదిస్తావు? కాబట్టి నీ వల్ల కాదు. తేలికైనదేది, నువ్వు ఎక్కడ కూర్చో. ద్రౌపదీదేవి గోవిందనామం చెప్పి గోవిందుణ్ణి పిలిచింది. పిలిచినప్పుడు ఆవిడ రజస్వలయ్యి ఉన్నది. ఆవిడ స్నానం చేసిందా? స్నానం చేయలేదు. స్నానం చెయ్యకుండా గోవిందా అని పిలిచింది. అదేమిటమ్మా నువ్వు రజస్వలయ్యి ఉన్నావు, స్నానం లేదు, ధ్యానం లేదు, నన్ను పిలుస్తున్నావు ఏంటో, నా నామం చెప్పకూడదని అన్నాడా ఈశ్వరుడు? పరిగెత్తుకొచ్చాడు. ఏనుగు చచ్చిపోయే ముందు స్నానం లేకుండా నీళ్లలో అన్ని సంవత్సరములు పోరాడిన తర్వాత గజేంద్ర మోక్షంలో స్వామిని పిలిచింది. పరిగెత్తుకొచ్చాడా? రాలేదా? వచ్చాడు. నిన్ను తేలికగా రక్షించగలిగినదేది? నామము నిన్ను రక్షిస్తుంది. నామం ఎవరిని తెస్తుంది? నామిని తెస్తుంది. కర్మ ఏం తెస్తుంది? నీ కర్మ చేత ప్రీతి పొందిన ఈశ్వరుడు నీకు కొంత ఫలితాన్ని ఇస్తాడు. నామమో నామి ఈశ్వరుణ్ణే తెచ్చి నీ ముందు నిలబెడుతోంది ఆర్తితో పిలవగలిగితే. కాబట్టి ఎప్పుడు పిలవగలవు? దానికి నియమం లేదు. కూలిన చోట ఒక ఆయన నడుస్తూ నడుస్తూ ఎదురు దెబ్బ తగిలికి ముందుకు పడిపోయాడు. అమ్మా అన్నాడు. అమ్మా అనడానికి బదులు అలవాటు చేసుకున్నాడు, శివ అన్నాడు. అబ్బా ఇప్పుడు కూడా నా నామం చెప్పాడు రా, వేసే ఖాతాలో అన్నాడు. కాబట్టి ఏమైంది? పడిపోయింది అంతే, ఖాతాలోకి వెళ్ళిపోయి పుణ్యం పడిపోయింది. అందుకని కూలిన చోట, కొట్టబడి కుండిన చోట ఒక ఆయన అలా వెళ్ళిపోతుంటే సరదా ఒక ఆయన కర్ర పెట్టి కొట్టాడు. దెబ్బ తగిలి కింద పడిపోయాడు. ఆ దెబ్బ పట్టుకుని రక్తం కారుతోంది. ఆ కారిపోతున్న రక్తాన్ని చూసుకుని శివ 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 అనుకున్నాడు. అలా అనుకోగలిగినటువంటి స్థితి అంత తేలిగ్గా రాదండి. మా నాగేశ్వరరావు గారు ఉన్నారు, మహానుభావుడు, మల్లవరంలో. ఆ నాగేశ్వరరావు గారు ఈ మధ్య సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు చేయడానికి వెడితే ఆయన ఒక రాత్రి వేళ ఇలా పడుకుని ఉండగా మంచంలో, ఆయన ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు జరుగుతుండగా ఎక్కడో తిరుగుతున్నప్పుడు ముందుకు పడిపోయారు. పడిపోతే ఈ ముక్కు మీద ఎక్కడో దెబ్బ తగిలింది. అప్పటికేం అవ్వలేదు. రాత్రి పడుకుని ఇలా నిద్రపోతుంటే ఆయన పడుకున్న మంచం మీద తెల్లటి గుడ్డ, తలగడ, ఆయన తెల్లటి పంచె కట్టుకుంటుంటారు సన్నటి అంచుతోటి. అలా తువ్వాలు అన్ని నెత్తుటితో తడిసిపోతే పక్కన పడుకున్న వాళ్ళు ఎవరో చూశారు. చూసి అయ్యయ్యో అదేమిటండి ముక్కులోంచి అంత నెత్తురు కారిపోతోందన్నారు. ఆయన లేచి నెత్తుటితో తడిసిపోయినటువంటి తువ్వాల్ని, నెత్తుటితో తడిసిపోయిన దుప్పటిని, లాల్చీని చూసుకుని ఓసారి వెళ్ళి ముక్కు కడిగేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి, ఒరే పడుకోండ్రా, సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు అవ్వాలి కదా, అదే తగ్గిపోతుందన్నారు.
శరీరమునందు అంత భ్రాంతి లేకుండా ఉండగలిగినటువంటి స్థితి నువ్వు చేసిన ఉపాసనకి పరీక్ష. ఆయన ఎంతసేపు పూజ చేశారు నీకు అనవసరం, ఆయన ఎన్ని పుస్తకాలు చదివారు నీకు అనవసరం. నువ్వు ఆయనలో ఉండగలవా? నువ్వు ఉండగలగడానికి నీకు ఎన్ని జన్మలు పడుతుంది? ఈ మహానుభావులు అంటే అలా ఉంటారు. వాళ్ళు పైకి ఎక్కడా ఉండనే ఉండరు. ఎక్కడో నాగేశ్వరరావు ఉపన్యాసానికి వస్తే ఏ మైక్ దగ్గర వినపడదని ఇలా వింటుంటారంతే తప్పించి నేను ఇంత మహాత్ముడిని కూడా ఆయన ఏం చెప్పుకోరు, నాకు కుర్చీ ఇవ్వండి అని కూడా అడగరు. అలా ఉంటుంది ఒక్కొక్కరి స్థితి. సరే, అందుచేత నేను ఎందుకు చెప్పానంటే, కూలిన చోట, కొట్టబడి కుండిన చోట, దెబ్బ తగిలి పడిపోయి కూడా అప్పుడు కూడా ఇంకా సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు జరగాలి, నేను సేవించుకోవాలి, ఏమో పెద్దవాడిని అయిపోతున్నానని సేవించుకోగలగడం ఎంత గొప్పతనం అండి. కొట్టబడి కుండిన చోట కింద పడిపోయి కూడా అప్పుడు కూడా నామం చెప్పుకోగలిగినట్టు స్థితి. అప్పుడు కూడా మీరు చెప్పవచ్చు. అప్పుడు అభిషేకం చేస్తానంటే కుదరదు, అప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తాను సుబ్రహ్మణ్య శర్మ గారిని తీసుకురండి అంటే కుదరదు, లేకపోతే నన్ను అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్ళండి టికెట్ కొనుక్కున్నానంటే కుదరదు మీకు. కానీ మీరు నామం చెప్పడానికే అప్పుడు కూడా మీరు చెప్పచ్చు. గోవింద గోవింద కృష్ణ శివ రామ అనొచ్చు మీరు. కొట్టబడి కుండిన చోట, మహాజ్వరంబులన్ ప్రిలిన చోట, 104 జ్వరం వచ్చేసింది, తనకి తెలియకుండానే పేల్తున్నాడు. ఎంత పెద్ద మాట వేశారో చూడండి పోతన గారు. ఒంటి మీద తెలివి లేకుండా పేల్తున్నవరా నోటికొచ్చినట్టు అంటారు. ఒంటి మీద తెలివి లేదు ఆ జ్వరానికి, కానీ అలవాటైపోయింది. అప్పుడు కూడా ఏమంటున్నాడు? శివ 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 అంటున్నాడు. అప్పయ్య దీక్షితుల వారిని మనకు ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన శివ పూజలు చేసి 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 తన శిష్యుల్ని పిలిచారు. పిలిచి, ఒరే ఆ గూట్లో ఓ మందు ఉంది, అది తాగితే పిచ్చి ఎక్కుతుంది, ఓ గంట సేపు పిచ్చి ఉంటుంది, ఇంకో మందు ఉంది అది తాగితే పిచ్చి తగ్గిపోతుంది, నేను ఆ పిచ్చెక్కే మందు తాగేసి ఓ గదిలో తలుపులు వేసేయండి, నన్ను పిచ్చెక్కినప్పుడు నేనేం మాట్లాడానో పుస్తకం మీద రాయండి, గురువు గారు కదా నేను మొహమాట పడకండి, అసలు పిచ్చెక్కినప్పుడు నా మనస్సు ఈశ్వరుడి దగ్గర ఉంటుందా లేదా చూస్తాను రా, ఓ గంట అయిపోయిన తర్వాత పిచ్చి తగ్గిపోతుంది, ఆ మందు పట్టించండి స్పృహ వస్తుంది, అప్పుడు నేను ఏం చెప్పానో నాకు ఒకసారి చూపించండి రా అన్నాడు. శిష్యులు పిచ్చెక్కే మందు పట్టించి తలుపు వేసేశారు. వేసేసి తలుపు పక్కన కూర్చుని రాస్తున్నారు. అప్పుడు ఆయన పిచ్చెక్కినటువంటి సందర్భంలో పరమశివుడు గురించి చేసినటువంటి స్తోత్రం ఇప్పటి వరకు సృష్టిలో ఎవ్వరూ రచించలేదు. ఇది మహాజ్వరంబులన్ ప్రేలిన చోట. ఇది ఇక్కడ సంస్కారాన్ని బట్టి వస్తుంది, అంతేకాని ఓ ఫ్యాషన్ కోసమో ఇంకో దాని కోసమో చెప్పడంలో రాదు. అందుకని మహాజ్వరంబులన్ ప్రేలిన చోట, ఆర్తిపడి తూలిన చోట. ఎక్కడో చోట ఏదో కృష్ణాష్టకం పుస్తకాలు ఇస్తున్నారంటే తొందరపడిపోయి తోసుకుని వెళ్ళిపోయాడు ఒక ఆయన. వెళ్ళిపోయి ఢామని కింద పడ్డాడు. పడిపోయి కృష్ణాని అనుగ్రహమయ్యా ప్రసాదం ఇస్తున్న చోట పడిపోయాను అన్నాడు అనుకోండి. ఆర్తిపడి తూలిన చోట. విష్ణు భవదూరిని నామము చెప్పితిరేని పైనియ కాలుని యాతనా వితతి పొందరు దుఃఖభావముల్. ఇలాంటప్పుడు కూడా చెప్పచ్చయా. పడిపోతున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నారు అనుకోండి, నన్ను మాట్లాడించకండి, మీ కర్తవ్యం మీరు చేసుకోండి అని శివ 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 శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శూలపాణిశ్చట్వాంగి విష్ణువల్లభ అనుకుంటూ కూర్చున్నాడు అనుకోండి. బాధ ఏమిటండి? మా కృష్ణప్రసాద్ గారని ఉండేవారు మహానుభావులు, ఇప్పటికే ఉన్నారు గాంధీనగరంలో. వారి భార్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది. వస్తే తీసుకెళ్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టారు. పెడితే ఆవిడ ఏం చేశారో తెలుసా అండి? నేను తెల్లబోయే ఆవిడ సంస్కార బలానికి సిలైన్లు పెట్టేసి ఒంటి నిండా ఆవిడ పడుకుంటే పెథిడ్రిన్ ఇంజక్షన్ ఇచ్చి మత్తులోకి ఆవిడ వెళ్ళిపోయే వరకు ఆవిడ మానసికంగా అరుణాచలం గిరి ప్రదక్షిణం చేసేవారు. తెలివున్నంతసేపు కిటికీలో కొడుకులు కనబడ్డా, కృష్ణప్రసాద్ గారు కనబడ్డా, ఇంకోడు కనబడ్డా ఆవిడ పట్టించుకునేవారు కాదు. ఆవిడ అరుణాచలం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణం చేస్తూ ఉండేవారు. ఆ ప్రదక్షిణం మనసు చేస్తూ ఉండగా నిద్రలోకి జారిపోయేవారు. ఆ స్వప్నంలో కూడా అరుణాచలంలోనే తిరుగుతుండేవారు. ఏమో ఆగిపోతుందేమో, ఎందుకు వీళ్ళ మీద భ్రాంతి, అరుణాచలం చుట్టూ తిరుగుదామని. ఆఖరికి డిశ్చార్జ్ చేసి ఆవిడని తీసుకొచ్చి రూమ్లో పడుకోబెట్టారు. ఆవిడ రూమ్లో పడుకోగానే పిల్లల్ని పిలిచి ఏం చెప్పారో తెలుసా అండి? మీరు పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడడం, అమ్మా ఉంటావో ఊడిపోతావో, ఈ వెర్రి ఈ పిచ్చి పిచ్చి మాటలు మానేయండి. మీరు నాకు చెయ్యగలిగిన మహోపకారం ఏమిటంటే, నాకు నీరసం వచ్చేసి నేను నిద్రపోయే వరకు నా పక్కన పిల్లలు వంతులేసుకుని నిజంగా నా బిడ్డలు అనిపించుకోవాలంటే అరుణాచల మహాత్మ్యము అలా చదువుతుండండి. నేను అలా వింటూ ఉంటాను. ఒకవేళ నేను నిద్ర అయిపోయాను అనుకోండి, మీరు ఊరుకోండి. మళ్ళీ నాకు తెలివి వచ్చింది అనుకోండి, నన్ను అడగక్కర్లేదు, ట్యాబ్లెట్ ఆ నోట్లో బారేయండి, కాసి నీళ్లు పోసేయండి. అన్నమా ఏదో అన్నం పెట్టమన్నారో, ఇడ్లీ పెట్టమన్నారో, పెరుగెట్టమన్నారో, డాక్టర్ గారు ఏం చేయాలి పెట్టండి. గీత కర్తవ్యం మీరు చేసేయండి.
కానీ కంటిన్యూస్గా ఒకటి అయిపోతుండాలి. ఏమిటి? ఒకళ్ళు మాత్రం అరుణాచల మహాత్మ్యం అలా చదివేస్తుండండి, నేను ఇవి వేసేసుకుంటుంటాను, అలా వింటుంటాను. ఆవిడ ఇప్పుడు ఇంటికి వచ్చేసారండి. వచ్చేసి సంతోషంగా మహాతల్లి ఎన్ని పుణ్యకార్యాలు ఆచరించారో, అది కదా జీవితం అంటే. అలాంటి వాళ్ళని చూసి రాశారు పోతన గారు. అందుకని ఆయన అంటారు, ఇలా భగవన్నామమును చెప్పుకుంటున్నవాడు ఎవడున్నాడో వాడు అశ్వమేధ యాగం చేశాడా లేకపోతే వాజపేయి యాగం చేశాడా అని చూడరాయా, వాడైనా స్వర్గానికి వెళ్ళి కింద పడిపోతాడు. నామమును పట్టుకున్నవాడు ఏమైపోతున్నాడో తెలుసా? ఆ కాలుని యతనా వితతి పొందరు, యమధర్మరాజు వాళ్ళ జోలికి రాలేడు. కొందరు దుఃఖభావముల్, ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఎప్పుడూ నామం చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళకి దుఃఖమన్నది రాదు, వాళ్ళని సంతతము ఈశ్వరుడే కాపాడుకుంటున్నాడు అని అభయం ఇచ్చి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి మాట మనకి చెప్తారు. ఇప్పుడు పిలిచినది భగవంతుణ్ణి కాదు కదండి అజామీలుడు అని మనకు అనుమానం వస్తుంది. ఆయన అన్నారు, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా. ఈశ్వరుణ్ణి పిలవాలని నియమం లేదు, పిల్లడికి పేరు పెట్టుకున్నాడు భగవంతుడి పేరు, అందుకని బిడ్డని పిలిచాడు ఆ పేరు పెట్టి. అందుకని బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాడు, సరదాగా ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ ఆవిడ పేరు ఏదో పెట్టారు తల్లిదండ్రులు, కానీ లక్ష్మి లక్ష్మి అన్నాడు. అంటే ఆవిడది, ఏమిటా లక్ష్మి లక్ష్మి అంటారేమిటి, నా పేరు తెలియదేంటి ఈశ్వరని, లక్ష్మి అంటారేమిటండి? ఊరుకోవా, మీ నాన్నగారు కన్యాదానం చేసినప్పుడు నిన్ను లక్ష్మిగా కన్యాదానం చేశారు, నన్ను నారాయణుడిగా కన్యాదానం చేశారు, అందుకని లక్ష్మి లక్ష్మి అన్నాను కాసేపు అన్నాడు. విశ్రామ కేళినైన, తన భార్యతో ఆడుకుంటూ సరదాగా లక్ష్మి అన్నాడు. ఇప్పుడు ఇది కూడా పుణ్యం అయిపోయి కూర్చుంటుంది. విశ్రామ కేళినైన, పోనీ ఇది కూడా కాదు, మిగుల గేలినైన, ఎవరినో చూశాడు, వాళ్ళని ఆట పట్టించాలనుకున్నాడు, ఆట పట్టించాలనుకుని ఓ రంగనాథస్వామి ఇలా రా అన్నాడు. ఎవరో ఇలా పడుకున్నాడు, పడుకుంటే ఏమన్నా రంగనాథస్వామి గారు ఇలా రండి అన్నాడు. అంటే ఆయన ఏమనుకుంటాడు అంటే, నేను ఇలా పడుకున్నానని నన్ను రంగనాథస్వామిని పిలుస్తున్నాడు అనమాట అనుకుని, ఏంటంటే బాబా ఏదో ఇప్పుడే కునుకొచ్చి కొంచెం ఇలా పడుకున్నాను, రంగనాథస్వామిని పిలిచారు ఏంటని అంటాడు. పోన్లేవయ్యా, నిన్నేం తక్కువ అనలేదుగా, నిన్ను చూస్తే రంగనాథుడు గుర్తొచ్చాడు పిలిచాను, అందులో వెటకారం లేదా? ఉంది, కానీ ఆ హాస్యం ఎందులోకి వెళ్ళిపోయింది? గేలి ఈశ్వరనామంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రంగనాథ అని పిలిచిన పుణ్యం వెళ్ళి పడిపోయింది. మిగుల గేలినైన పద్య గజ్జ వాక్య పఠనంబునను అయిన, ఆఖరికి ఏదో పద్యం చదువుకుంటున్నాడు, దిక్కుమాలిన పద్యాలు చదివారు అనుకోండి. ఇదే నిన్నటి రోజున అక్షయశాస్త్రి గారి ఇంట్లో స్వామీజీ అన్నారు, నీకు వారపత్రికలు చదువుకుంటే ఇంటెలెక్చువల్ ఫిటీగ్ ఎక్కడి నుంచి వస్తుందిరా, ఈశ్వర సంబంధమైన పుస్తకాలు చదువుకో అన్నారు. ఈశ్వర సంబంధమైన పుస్తకం చదువుకుంటే ఒక పద్యం చదువుకున్నావు. నేను మొన్న సూర్యకళామందిరంలో కూడా చెప్పా. ఇప్పుడంటే దురదృష్టవశాత్తు సభలో లేరు, అమెరికా వెళ్ళిపోయారు. పిఎన్ మూర్తి గారని మాతో ఉంటుంటారు, ఒక మహానుభావుడు. ఆయనకి పద్యాలు చదవడం అంటే ఎంత ఇష్టం. అలా వైకుంఠపురంబులో నగరిలో అమూల సౌదంబు దాపలా అని చదివేస్తుంటారు. శారద నీరదెంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార అని అంతంత పెద్ద పెద్ద సమాసాలతో చదవడం అంటే మంచి ఇష్టం ఆయనకి. అది ఎందుకు చదువుతారు అంటే, ఏదో అమ్మవారిని ప్రార్థన చేద్దాం, భగవంతుడిని ప్రార్థన చేద్దాం అని కదా, అదో సరదా ఆయనకి పద్యం చదవడం, అందుకు చదువుతుంటారు. అలా సరదాకి జరిగిన పద్యం, ఒక్కొక్కరికి గజ్జె చదవడం చాలా ఇష్టం. పెద్ద పెద్ద వాక్యాలు ఉంటాయి, అంత పెద్ద వాక్యాన్ని ఊపిరి తీసి మళ్ళీ ఊపిరి వదిలిపెట్టే లోపల ఒక వాక్యాన్ని పూర్తి చేయమన్నారు అనుకోండి. మాకు చిన్నప్పుడు ఏదో మా అక్క మాతో పరిహాసం ఆడుతుండేది. మా అమ్మ లడ్లు చేసి ఒరే వాళ్ళకి పెట్టరా అనేది మా అక్కని పిలిచి పెట్టమంటే, మా అక్క అనేది ఒరే నేను ఒకటి రాసిస్తాను, అది 3 మాటలు చూసి మళ్ళీ చూడకుండా చెప్పేయగలిగితే మీకు 2 లడ్లు ఇస్తానండి. సరే ఏమిటి ఇవ్వవే అంటే, ఒక కాగితం మీద రాసి లావలీలుంగలవంగలంగమ తలతాళక్షంబులు ఇచ్చించుచొన్ అని రాసిచ్చేది. అంటే 2 లడ్లు సంపాదించాలని ఇలా ఒక్కసారి లావలీలుంగలవంగలంగ తలతాళక్షంబులు ఇచ్చించుచొన్ అని అలా 3 మాటలు చూసి అట్లానే చెప్పేయగలం. అంటే ఏది చెప్పు అని, లావలీలుంగలవంగలంగ తలతాళక్షంబులు ఇచ్చించుచొన్, ఇవో 2 లడ్లు అనేది. ఎందుకు తెలియదు అది అంటే, దానికి ఏమి భగవన్నామని చెప్పుకుందామనో దేనికో కాదు, పద్య గజ్జ సరదాగా ఆ వాక్యాన్ని ధారణ చేసేసి చెప్పేద్దామని. చెప్పేస్తే అదో పెద్ద సంతోషం, నేను అది చెప్పగలిగాను అని 2 లడ్ల కోసం. కానీ దాని పుణ్యం దానికి ఈశ్వరుడు వేసేస్తాడు. అందులో భగవన్నామం ఉందనుకోండి, వెంటనే అబ్బా ఎంత గొప్పగా చెప్పాడు రాని. మాకు చిన్నతనంలో మా అక్క పిలిచి, నేను మర్చిపోలేని మహాతల్లి, మనుచరిత్రలో మధ్యలో కామాలేని పద్యం ఒకటి ఇచ్చి,
అటజని కంచ భూమి సురుడంబర చుంబి శిరస్తరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తురంగ మృదంగ నిస్వటన స్ఫటనానురూప పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణుకర కంపిత సాలము శీత శైలమున్. ఈ పద్యం అపజపరా ఒకసారి చదివి 2 మాటలు జరిగి చెప్పేస్తావా అని. చెప్పగలను అన్నాం అనుకోండి, నువ్వు చెప్పు, నీ వాళ్ళ సినిమాకి పంపిస్తాను, అందాల రాముడు సినిమాకి. నిజం యథార్థంగా జరిగిన సంఘటన. అంటే నాకు అసలు ఆ పద్యం కూడా తెలియదు, ఉట్టినే సరదాకి సినిమాకి వెళ్ళిపోవచ్చని 2 మాటలు అటజని కంచ భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తురంగ మృదంగ నిస్ఫటన స్ఫటనానురూప పరిపుల్ల కలాప కలాపి జాలమన్ అని ఈరోజు చదివేయడం. అకట నిర్దయ బుద్ధి ఎనికడి దూర రంభ ఆహా వివేకు వెవుదువని హరిణి చేదు నివ్వెద మంచు చిరిక నవ్య ఘృతాచి మాయలాడితివని తిట్టె మంచు ఘోష న్యాయనిష్ఠరములు ప్రార్థించ ఊర్వశి జంకించ రమ్మంచు చంద్రరేఖ. ఇలా ఏవో పేర్లున్నవిచ్చి ఇది 3 మాటలు చదివి చెప్పేయగలవా? అది ఆఖరికి దేనికి పనికొచ్చిందంటే 5:30కి ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసేసి గబగబా అనుష్ఠానం చేసేసుకుని వచ్చేసే ముందు ఒకసారి భాగవతం ఇలా చూసేసి వచ్చి చెప్పగలిగిన సమర్థతకి దారి తీసిందా లేదా? తీసింది. ఈశ్వరానుగ్రహం అయిపోయిందా లేదా? అయిపోయింది. ఈశ్వరుడు భాగవతం చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేసేస్తున్నాడా లేదా? చెప్పగలిగానో చెప్పలేకపోయానో వేరు మాట. ఆర్తితో కూర్చోబెట్టేశాడా లేదా నా స్వామి నన్ను? అందుచేత అంటే నన్ను పొగుడుకోవడానికి చెప్పానని మీరు అనుకోకండి దయచేసి. నేను ఒక ఉదాహరణ చెప్పడానికి చెప్పానంతే. పద్య గద్య పాఠ ఇటువంటివి, పద్య గద్య గీత వృత్తంబులను అయిన ఇలాంటివి ఏదో భగవత్ సంబంధమైనవి చదువుకోవడానికైనా సరే చదివితే నామం పలికితే ఏమవుతుందో తెలుసా? కమలనయును తలుప కలుషహరము. ఆ భగవంతుణ్ణి తలుచుకుంటే కలుషము పోతోందయ్యా, అందుకని వీడికి కలుషము లేదు, ఇంకా మీకు అనుమానాలుంటే యమధర్మరాజు గారిని అడగండి అన్నారు. సరే వీళ్ళు ఏమిటో ఇంత సిద్ధాంతం చెప్పారు, మనకి ఇంకా పోలేదు, కానీ ఆయన్ని అడుగుదాం, ఒరే తాళ్ళు కట్టేయండిరా అని మూట కట్టేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన బతికేశాడు. వీళ్ళు తీసుకెళ్ళిపోలేదు. పోనీ విష్ణు భటులు తీసుకెళ్లారా? తీసుకెళ్లలేదు. అది గమ్మత్తు. వాళ్ళేం చేశారో తెలుసా అండి? విష్ణులోకాన్ని తాను చేరుకోవాలి, వాళ్ళు తీసుకెళ్లేటట్టుగా ప్రవర్తించాలి. కొద్ది సమయం ఇచ్చారు. ఇప్పుడు వెంటనే లేచాడు. లేచి హరే రే ఎంత మహాపాపినిరా నేను, ఇంత మహాపాపినైనటువంటి నాకు వీళ్ళు ప్రాణములు పోకుండా అనుగ్రహించారా, కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నాడు. నేను భ్రష్టుడనైపోయాను, కానీ ఈ నామం పట్టుకుని స్వామి పాదాలు పట్టుకుని తరించిపోయినటువంటి మహాపురుషులున్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టేసుకుంటానన్నాడు. అని గబగబా వెళ్ళిపోయి మహాభక్తులై నిరంతరము ఈశ్వరనామము చెప్పుకునేటటువంటి వారు ఎవరున్నారో వాళ్ళ కాళ్ళు పట్టుకుని నేను ఇంతటి మహాపాపిని, నన్ను అనుగ్రహించండి అన్నాడు. అంటే పోతన గారు అన్నారు, అటువంటి మహాభక్తులైనటువంటి వాళ్ళు ఎవరిని నువ్వు అనుకుంటున్నావు అన్నారు. అని సంతతము హరినామస్మరణ చేస్తూ ఎప్పుడూ భగవన్నామము పలికేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళున్నారే, అటువంటి వాళ్లతోటి స్నేహము, హరిభక్తులతో స్నేహము, ఆ ఈశ్వరుడి నామము చెప్పగలిగిన వాళ్లతో ఉన్నటువంటి స్నేహము సామాన్యమైనది కాదు. ధర తరగని ధనపు మూటలు, అటువంటి వారితోడి స్నేహమే ఈ భూమి నందు నశించనటువంటి పుణ్యపు ధనపు మూట. ఇది రక్షిస్తుంది నీ వాళ్ళని. రేపొద్దున నువ్వు సంపాదించింది రక్షించదు. అందుకని ధరనెన్నడు తరగని ధనపు మూటలు, వరముక్తి కాంతాపు తోటలు. వాళ్ళతో మాట్లాడిన మాట్లాడలే. వాళ్ళు ఏం మాట్లాడతారండి? సినిమా గురించి మాట్లాడడం. వాడు నోరు విప్పితే భగవంతుడి గురించి మాట్లాడతాడు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి ఏం మాట్లాడేవారు? అదే మాట్లాడేవారు. మల్లారి శరభేశ్వర శర్మ గారు ఏం మాట్లాడేవారు? మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు ఈశ్వరుడు గురించే మాట్లాడతారు. కాబట్టి ఏమైపోతుంది? అటువంటి వాళ్లతోటి మాటలు వరముక్తికాంతా పూతోటలు, ముక్తికాంత యొక్క పూతోట అది. అరిషడ్వర్గంబులు చొరని అరుదగు కోటల్, అటువంటి వారితోటి నీకు స్నేహం ఉంటే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు లోపలికి వెళ్ళవు. ఎందుకని? అజామీలుడిల్లా లౌల్యమునకు ప్రవేశించే సమయం వచ్చినా నువ్వు నిగ్రహించుకోలేవేమో, కానీ నీకు భగవద్భక్తులతో స్నేహం ఉంటే వారి నడువడిని చూసి అమ్మో బాగుండదని వారితో ఉండడంలో వారి మాట అగ్నిహోత్రమై నీకు వచ్చిన భావనని కాల్చి నిన్ను మామూలు వైపు నిలబెడుతుంది. ఇప్పుడు అజామీలుడు వారు చెప్పిన మాటలు విని ఎంతలో రావాలి వైరాగ్యం, ఎంతలో రావాలి జ్ఞానం అంటే ఇప్పుడు నాకు దానికి సిలబస్ టైం టేబుల్ చెప్పండి.
ఆ పై మెట్టు మీద ఉన్నవాడు ఈ కిందకి జారిపోయాడు. ఈ కింద మెట్టు మీదకి జారిపోయిన వాడు యమదూత విష్ణుదూత సంవాదం విన్న తర్వాత భాగవతుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ పాదం పట్టుకున్నాడు. ఎంత పాపిని ఈశ్వరుడు ఉద్ధరించినట్టు భగవద్భక్తుడు ఉద్ధరిస్తాడు. అందుకని వాళ్ళన్నారు, నువ్వు అదృష్టవంతుడివిరా, వాళ్ళ దర్శనం చేశావు, ఇప్పటికైనా నీకు తెలిసింది కదా ఎవరు రక్షకులో, వాడినే పట్టుకో గట్టిగా. అందుకని అంచకాలమునందు పలుతునో ఇప్పుడే నీ నామంబు తలుతునయ్య, గోవింద 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 నరసింహ 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 గోవింద అని ఇప్పుడే నీ నామం చెప్పుకుంటున్నామని నృసింహ శతకకర్త పొంగిపోతాడు. ఎందుకని అంటే కొంత టైం ఉంది కదండి, ఇప్పటి నుంచి ఎందుకంటే పురాణాలు, ఇప్పటి నుంచి ఎందుకంటే భగవన్నామము అంటే ఏమిటి గ్యారంటీ నువ్వు అప్పుడు చెప్పగలవని? అంత్యకాలంలో ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు నువ్వు ఆ భగవన్నామం చెప్పడానికి కావలసిన సంస్కారం నీకెక్కడి నుంచి వస్తుంది? అందుకని ఇప్పటి నుంచి చెప్పడం మొదలుపెట్టు. కాబట్టి ఆ ప్రాణోత్క్రమణం అయిపోయినప్పుడు ఆ నామం చెప్పగలవో చెప్పలేవో, అందుకని ఇప్పుడే చెప్పడం మొదలు పెడతామంటారు. అలా ఈయన ఎప్పుడైతే భక్తుల దగ్గరికి వెళ్ళి 2 మాటలు విన్నాడో వాడు రక్షకుడు అన్న పూనిక తెలిసిపోయింది. నన్ను రక్షించవు అని తెలిసిపోయింది. తాను చేసిన పాపమునకు వగచాడు, ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపమును పొందాడు. ఉత్తర క్షణం సంతానాన్ని ఆ కాంతని విడిచిపెట్టాడు. గంగా తీరానికి వెళ్ళిపోయి హరిద్వారంలో కూర్చున్నాడు. ఇప్పటి వరకు తాను అనుభవించిన భోగములకు సంబంధించిన ఇంద్రియములను మూట కట్టి మనసులో పెట్టి, మనస్సుని ఆత్మలో పెట్టి, ఆత్మని హరిచరణముల దగ్గర పెట్టించాడు. ఇప్పుడు మళ్ళీ ఆ నలుగురు కనపడ్డారు. కనబడి ఇలా నువ్వు అన్నాక తీసుకెడదామనే సమయం ఇచ్చాం, ఇప్పుడు నువ్వు వచ్చి ఇచ్చని వైకుంఠానికి తీసుకెళ్ళి